ఎక్కడైనా సరే, ఎక్కడైనా సరే ఒక్క ఘటన మీద మీరు స్పందించి సరైన దిశలో ఎక్కడైనా సరే ఒక్క నేరస్తుడి మీద చర్యలు తీసుకున్నారు చూపించండి. గంటలోనే ఒక రోజు అరెస్ట్ చేస్తున్నారు. నేనేం చెప్తున్నాను, అరెస్ట్ చేసి రక్షణ కల్పించారు. కానీ ఇంటికి అరెస్ట్ చేస్తారు, పోలీస్ స్టేషన్ ఎవరైనా కూడా చేస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. కానీ ప్రభుత్వ పరంగా మీరు చేసిన చర్యలు ఏంటి? మహిళల రక్షణ కోసం మీరు తీసుకునే చర్యలు ఏంటని ఎక్కడైనా మాట్లాడారు చెప్పమని, ఎక్కడైనా మాట్లాడారు? ఈ మాటలు మాట్లాడుతున్నారు. మహిళల మీద దాడులు చేస్తే తాట చేస్తామో సహించలేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. గతం అధికారం రాకముందు కూడా చెప్పారు. ఆడపిల్లల మానవ ప్రాణాలను కాపాడుతాము, ఎవరైనా మహిళలు చూడాలంటేనే కన్నీరు చూడాలంటేనే తాట తీస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆడపిల్లల్ని ఎత్తుపోయి మానభంగం చేసి ఎవరు తాట తీశాం? తెనాలిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక ఆడపిల్లని మానభంగం చేసి మర్డర్ చేసి ఎవరు తాట తీశాం? విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ ఒక సానుభూతి పరులు నడి రోడ్డు మీద బందర్ రోడ్లో ఏం చేశాడు? ఆ అమ్మాయి ప్రేమించినందుకు వాళ్ళ తండ్రి అడ్డుపడుతున్నాడని నడి రోడ్డు మీద మర్డర్ చేస్తే ఎవరు తాట తీశాడు? చెప్పమని పవన్ కళ్యాణ్ గారిని. ఇంతవరకు గుడ్లవల్లి సంఘటన మీద ఎందుకు స్పందించరా మీరు? వందల మంది ఆడపిల్లల ఆత్మ గౌరవం దెబ్బతింటే ఎవడి తాట తీశారు మీరు? వాస్తవంగా రేపు జరిగిన కుటుంబాల బాధ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం పరామర్శించారా? అగాయిత్యం చేసిన కుటుంబాలను పరామర్శించారా? ఏం ఆదుకుంటున్నారు? లక్షల రూపాయలు ఎవరు తాట తీశారు మీరు? నిన్న కూడా ఎలాంటి బాధ్యత రాయించిన స్టేట్మెంట్ ఇచ్చారు మీరు? ఎంత బాధ్యత రాయించిన స్టేట్మెంట్ అంటే మహిళల మీద మీకుండే గౌరవం అదా? మా ప్రభుత్వం ఎక్కడైనా సరే మహిళల మీద ఎవరైనా దాడి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, కఠినంగా శిక్షిస్తాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతాం, మరొకరు చేయకుండా బుద్ధి వచ్చేలా శిక్షిస్తామని మాట్లాడకుండా ఎంత బాధ్యత రాయించంగా మాట్లాడు. సమాజం బాధ్యత తీసుకోవాలి. మీరేం బాధ్యత తీసుకుంటారు? ఏం బాధ్యత తీసుకుంటారు మీరు? కరాటే నేర్చుకోవాలి, ఇంకా ఎన్నాళ్ళ నుంచి నేర్చుకుంటున్నారు కదా, నువ్వు కొత్తగా నేర్పించేది ఏంటి? వాళ్ళని వాళ్ళు డిపెండ్ చేసుకుంటారు కదా. ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. పవన్ కళ్యాణ్ ప్రజల్లో అసలు ఫస్ట్ మీలో చైతన్యం రావాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి పచ్చి అవకాశవాది ఇచ్చే స్టేట్మెంట్స్ ప్రజలు నమ్మరు. వాళ్ళ కూటమి టైం వచ్చింది, మీకు అధికారం వచ్చింది. కానీ మీరు అధికారాన్ని రావడానికి ముందు, అధికారం రావడానికి తర్వాత మీరు పెట్టండి, దిశ ప్లాంట్ పెట్టండి. ప్రజలకు ఏమైనా మేలు పనికిరాని చట్టం దిశ పడ్డారు. ఒకటే గుర్తుపెట్టి పార్టీల పరంగా మాట్లాడడం తప్పు. నేను ఒక మాట చెప్తున్నానండి, నాడు నేడు స్కూల్స్ బాగు చేశారు, ఆధునీకరణ చేశారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. ప్రైవేట్ స్కూల్ అని అడిగారు. అంటే నాడు నేడు స్కూల్లో గత ప్రభుత్వం బాగు చేసిందని ఒప్పుకున్నాడు కదా ఆయన, మరి ఒప్పుకున్నప్పుడు దిశ యాప్ని మరింత పటిష్టపరిచి ప్రజలకి ఉపయోగపడేలాగా ఏ విధంగా చేయాలనే దానికి ఆయన చర్యలు తీసుకోవాలని. పనికిరాని యాప్ అని ఎలా చెప్తాం? పనికొచ్చేది చెయ్యి.